సమంత, నాగచైతన్యలు విడిపోయిన తర్వాత నాగచైతన్య ఇప్పుడు శోభితతో ఆగస్టు 8వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి అనే తేదీ గురించి ఇంకా వాళ్ళు ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు ఇరు కుటుంబాలు కూడా సాంప్రదాయకంగా అంటే ఎంగేజ్‌మెంట్ రూపంలో ఒకటయ్యారు. అయితే శోభిత కుటుంబంతో వాళ్ళు చక్కగా కలిసిపోయారు. అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే నాగచైతన్య తల్లి లక్ష్మి కుటుంబం కూడా రావటము, అలాగే నాగచైతన్య శోభితలను ఆశీర్వదించడం జరిగింది. అయితే నిజానికి శోభిత విషయంలోకొచ్చినట్టయితే, శోభిత అక్కినేని కుటుంబానికి ఎప్పటినుంచో చాలా మంచి స్నేహితురాలు. ఒక పెద్ద షాకింగ్ విషయం ఏంటి అంటే, నాగచైతన్య, సమంత పెళ్ళికి కూడా శోభిత వచ్చినట్టు తెలుస్తుంది. అయితే శోభిత వచ్చి నాగచైతన్య, సమంతల పెళ్ళిలో తను ఆశీర్వదించడము జరిగింది. ఆ సమయంలో సమంత ఎమోషనల్ అయినప్పుడు కూడా తను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయింది. అయితే పెళ్లి అనేది చాలా గొప్ప బంధమని, అయితే ఆ బంధంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఏ ఆడపిల్లకైనా అటువంటి ఎమోషన్స్ కామన్ అని, వీళ్ళిద్దరిని చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది అంటూ ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత పరస్పరం అంటే శోభిత అలాగే సమంతలిద్దరూ కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడ్డారు. అయితే ఆ సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే శోభిత, సమంతకి ఇద్దరికీ కూడా అంతకు మునుపే పరిచయం ఉంది. కానీ నాగచైతన్య విడిపోయిన తర్వాత శోభితను తను చేసుకుంటాడన్న విషయం సమంతకి తెలీదు. ఇక ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ పరస్పరం ఎదురు పడడంతో మొదటిగా సమంతే వచ్చి శోభితని పలకరించినట్టు తెలుస్తోంది. అయితే సమంత శోభితతో చాలా సేపు అంటే దాదాపుగా ఒక 5-8 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇద్దరు పరస్పరం మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇక శోభిత కూడా చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా సేపు మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడడం ఏం మాట్లాడిందనేది తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఇది చూసిన చాలామంది ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.